సో బీఆర్ఎస్లో ముసలం పుట్టింది అని చెప్పేసి అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో షర్మిళ, ఇక్కడికి వచ్చి కవిత అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఆమె మొన్నటి వరకు ఏదో లేఖ అనే విషయం బయటకు వచ్చింది. ఈరోజు సడన్గా పత్రికా వాళ్ళతో మాట్లాడుతూ ఆ మీడియాతో మాట్లాడతామని చెప్తా ఉంది. అంటే డైరెక్ట్గా కేటీఆర్ని కౌంటర్ అటాక్ చేసింది. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన వర్క్ చేసుకోవాలి కానీ ట్వీట్లతో ఉంటాడు అని చెప్పేసి, కేసీఆర్ని తప్ప నేను ఎవరిని నాయకుడిగా అంగీకరించను అని చెప్పి, అలాగే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తానని చెప్పింది, నేనే వద్దని చెప్పినా అని చెప్పడం. సో ఇలాంటి వ్యాఖ్యలు ఏమైపోయిందంటే బీఆర్ఎస్ని వీక్ చేయటం, బలహీనపరచడానికి చాలా బలంగా ప్రయత్నం కవిత చేస్తూ ఉందనిపిస్తుంది. మరి కేసీఆర్ లాంటి నాయకుడు అధినేతగా ఉండి ఆమె మీద ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదు? అదే ఒక సాధారణమైన నాయకుడు ఉంటే ఈ పాటికి బహిష్కరించేసేవాళ్ళు. కానీ మరి ఈమె కూతురు కాబట్టి ఆమెను ఎక్స్క్యూజ్ చేస్తున్నారా? ఆమెని బహిష్కరిస్తే కనుక మరి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుందని ఫీల్ అవుతున్నారా అనేది అందరి మెదడులో మనసులో వెలుగుతున్నది. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే ఆమె లిక్కర్ కుంభకోణంలో ఆమె జైలుకు పోయిందో ఆ దెబ్బకే యాక్చువల్గా బీఆర్ఎస్కి చెడ్డ పేరు వచ్చింది, కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈమెను బహిష్కరిస్తూ వచ్చే చెడ్డ పేరు లేదు, వచ్చే బలం లేదు. ఆమె కొత్త పార్టీ పెట్టుకున్నా వేరే పార్టీలో చేరినా కూడా ఆమెకైతే బలం వస్తుందని అనుకోలేరు. ఆమె వల్ల బీఆర్ఎస్కి నష్టం వస్తుందని ఎవరు అనుకోలేరు. ఒకవేళ అట్లా ఆలోచించడం అనేది చాలా తెలివి తక్కువ. ఎందుకంటే ఆమె ఒకవేళ జైలుకు పోకుండా ఉండి సరే ఆడబిడ్డని ఇట్లా చేసిండ్రు అని చెప్పుకొని ఉంటే కొంత సింపతి వచ్చేదేమో. కానీ ఆమె కూడా లిక్కర్ కుంభకోణంలో పోయించిన తర్వాత ఇప్పుడు ఈరోజు సడన్గా బీఆర్ఎస్ని వ్యతిరేకించడం, బీజేపీకి పోవద్దనటం, కాంగ్రెస్లో చేరాలన్న ప్రయత్నాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏమైతే అంటే ఆమె చెడ్డ పేరును తెస్తే తప్పితే మంచి పేరు అయితే దేవుడు. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, బహిష్కరిస్తాడా లేదా? ఎక్కువ కాలం పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్కి అయితే నష్టం వాటిల్లుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతుంది బీఆర్ఎస్. ఆమెను బహిష్కరిస్తేనే వాళ్ళకు కొంత గౌరవం ఉండొచ్చు. సరే తాత్కాలికంగా కొన్ని ఆటుపోట్లు ఉండొచ్చు, కానీ డెఫినెట్గా అది పార్టీ పరంగా ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.